ఒక దారుణమైనటువంటి ఇష్యూని క్రియేట్ చేయడం ప్రారంభమైపోయింది తెలంగాణలో. తాజాగా పిడమర్తి రవి బ్యాచ్ అట అక్కడ బంగారపు కుట్టు పెట్టుకుంటున్నటువంటి మార్వాడి వ్యాపారస్తులది షాపు తగలబెట్టారట. అదేమంటే స్వర్ణకారులకి అవకాశాలు కోల్పోతారట. నిజంగా అంత ప్రేమ ఉంటే అదేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగారపు షోరూమ్లు ఉన్నాయి కదా, మల్బరీ గోల్డ్లా లేకపోతే రకరకాలైనటువంటి బంగారపు దుకాణాలన్నింటినీ తగలబెట్టాలి. ఎందుకంటే అవన్నీ వచ్చాక అసలు ఇప్పుడు మామూలు షాప్ దగ్గరికి, స్వర్ణకారుడి షాప్ దగ్గరికి వెళ్ళడమే మానేశారు. స్వర్ణకారుల షాప్ దగ్గరికి వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు? బాగా తరతరాల అలవాటు ఉన్నోళ్ళు మాత్రం వెళ్తున్నారు. ఇదివరకు పెళ్ళికి ఆ తాళిబొట్టు కోసం అని చెప్పి స్వర్ణకారుడి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి తీసుకుని ఆశీర్వచనాలు ఇచ్చేటటువంటి కల్చర్ లేదు అది ఇప్పుడు. ఇక అదే ఇది అంటే ఒకళ్ళ వ్యాపారాన్ని ఒకళ్ళు దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఆ లెక్కనైతే బార్బర్ షాపుల్లో మంగళ పని ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు రెడ్లు, కమ్మ, కాపు అందరూ కూడా అదే దాన్ని ఏమంటారు ఇప్పుడు బ్యూటీ పార్లర్ అని నడుపుతున్నారు కదా. మరి ఆ కులపు వాళ్ళు కాకుండా మిగతా కులపు వాళ్ళు నడిపేవన్నీ తగలబెట్టేస్తారా? లేదు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. అట్లయితే కనుక తెలంగాణ వాళ్ళని ఇతర రాష్ట్రాల్లో కూడా తరిమి పంపించేయాలా? ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ పిడమర్తి రవికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ బ్యాచ్కి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఈ విధమైనటువంటి ఇష్యూ వలన దేశవ్యాప్తంగా ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మనం? అంటే పేరు వస్తుంది, ప్రచారం వస్తుంది, కానీ విభేదాలు మళ్ళీ పరాకాష్ఠకి తీసుకెళ్తున్నారు.